నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పత్రికా విలేకరుల సమావేశం దాదాపు 3 గంటలు పెట్టింది. అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన చూస్తున్నాం మీడియా సమావేశాలు 2 గంటలు 3 గంటలు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజల్లోకి పోలేక ప్రజల మధ్యలో ఉండి తాము చేసింది చెప్పుకోలేక ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి అంకితమైనటువంటి కేసీఆర్ 3 నెలలకు 6 నెలలకు బయటికి వచ్చేది. బగ కడుపులో మండుతుంటే ఒక పక్క తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి విషయాన్ని తట్టుకోలేనటువంటి కేసీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టడం సర్వసాధారణమైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సభకు హాజరైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి నిన్నటిదాకా పండుకొని లేవకుండా నిన్న లేచొచ్చి 3 గంటల పాపం ఎంత బలం తెచ్చుకున్నాడో, ఏమేమి మింగి తెచ్చుకున్నాడో బలం తెచ్చుకొని నిన్న వచ్చి 3 గంటలు మాట్లాడాడు. అసలు ఏమన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనేనా? అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడైనా మనం చూసినామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిన సెంటిమెంట్కి అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినటువంటి ఆ నోటికున్న దుర్గంధం తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన యాస భాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి భాషతోన ఈరోజు కింద ఎవరైనా సరే, ఏ చిన్న కార్యకర్త అయినా, ఏ పార్టీ వాడైనా ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఇటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారంతోన రాజకీయ నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఈయనలాంటి సన్యాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుండడం పర్వాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగలనేటటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళ దురదృష్టం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇతర రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, దేశ ప్రధాని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి కూడా అంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నాను నేను. ఈరోజు కర్మగారి తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల కర్మగారి ఇటువంటి ఒక కుసంస్కారి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఎంతో మోసం చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ల బ్రోకర్ ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఆశిస్తాం చెప్పండి? దుబాయ్ శేఖర్, కేసీఆర్ గారు మనం తీసుకోవాల్సింది దుబాయ్ శేఖర్ అని పిలవాలి. ఆయన చరిత్ర తెలుసుకుంటే తెలంగాణ
చరిత్ర ఆ రోజు మరుగున పడిపోయింది ఉద్యమం నేపథ్యంలో. ఈయన తన చెట్టు కొట్టేసి కేసీఆర్ ని చెట్టు కట్టి కొట్టేసినటువంటి విషయం మర్చిపోయినప్పుడు కేసీఆర్ గారు తన చరిత్ర ఏంది, తను ఎంతమందిని దోహా చేసిండు, ఎంతమందిని మోసం చేసిండు, దుబాయ్ శేఖర్ గా పాస్పోర్ట్ల బ్రోకర్ గా. ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి నీతులు వల్లిస్తుంటే కనీసం తెలంగాణ ఉద్యమం ద్వారానైనా అంతమంది యువకులు ప్రాణ త్యాగాలు చేసేటువంటి తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఆ మనిషిలో మార్పు వచ్చిందేమో, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ మనిషిని మార్చిందేమో, తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఈ మనిషి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడేటువంటి ఆలోచనతో అందరూ ఎన్నో ఆశించింది. కానీ ఆయన మటుకు లోపల ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ మారలేదు, ఆయన లోపల ఉన్నటువంటి పాస్పోర్ట్ల బ్రోకర్ బుద్ధి మారలేదు. ఈ రోజు ఎవరిని పడితే వాళ్ళని, ఎందుకంటే తన స్థాయి తనకు ఆ ముఖ్యమంత్రి స్థాయి ఆయనకు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా స్థాయి వ్యక్తి కాదు. స్థాయి లేనటువంటి వ్యక్తికి ఈరోజు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి మోసపోయి ఆయన చెప్పినటువంటి మోసాలకు, ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు మోసపోయి తెలంగాణ ప్రజలు పట్టం కడితే ఈనాటి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నీవేం చేసావో చెప్పకుండా, నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఈరోజు టిఆర్ఎస్ పైన తెలంగాణ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిందని కేసీఆర్ ఎన్ని జూట మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా మోసం చేయదలిసినా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరని పదే పదే వాళ్ళు ఎన్ని సర్వేలు నిర్వహించినా ప్రతి సర్వేలో కూడా ఇంకా టిఆర్ఎస్ పార్టీ దిగజారుతున్నటువంటి సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ గారికి మతి భ్రమించి మతి చలించి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నానని చెప్పి భావించాల్సి వస్తా ఉంది. ఎందుకైనా నీ కడుపు మండింది, నువ్వు కొబ్బరి కళాల్లో సభ పెడుతుంది, నీవు ఇచ్చినటువంటి ట్రాక్టర్ల మీద నువ్వు ఆయన ఇంటికాయలు ఇచ్చినట్టు ప్రభుత్వ ధనంతో ఇచ్చినటువంటి ట్రాక్టర్లు రైతుల కోసమని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చి మీ కార్యకర్తలకు ఇచ్చుకొని ట్రాక్టర్ తీసుకున్న ప్రతి ఓటు ప్రజలకు తీసుకొని రమ్మని ఆదేశాలు ఇస్తే కొందర కళాన్ని పంపిస్తూ మీటింగ్ సమావేశం పెడితే నీ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నా నీ ట్రాక్టర్లలో నీ కనీసం నీ కార్యకర్తలు రాలే అన్నాడు. ఈ రోజు మీరు బస్సులు ఇచ్చి వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి అనేక రకాల అన్ని సదుపాయాలు కల్పించినా కూడా మీ సమావేశాలకు ఏ ఒక్కరు ప్రేమతో వస్తలేరని చెప్పి విషయాన్ని గ్రహించినటువంటి నీవు మరి ఏ నరేంద్ర మోదీ గారి సభకు, భారతీయ జనతా పార్టీ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఆ సభకు వస్తే ఆ సభని లక్షలాది మంది వచ్చినటువంటి ఆ సభను చూసి ఓర్చుకోలేనటువంటి నీవు ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావంటే నీకు పోగారం దాపురించిందని చెప్పినది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తాము. అంటే దేవాలయాలను కూడా మాట్లాడతావా? ఎంత దిగజారిన కేసీఆర్, నీ నాటకాలన్నీ గ్రహిస్తా ఉన్నాం. ఈరోజు యాదాద్రి నరసింహస్వామి గుడిని కొత్త గుడి కట్టిస్తా, తిరుపతి లెక్క చేస్తా తెలంగాణ అని చెప్పి కట్టిస్తుంది. 100 కోట్లు పెట్టించి ఆ గుడిని కట్టిస్తే దాని పరిస్థితి ఏమైనా కట్టిన కొట్టోళ్ళకే, నువ్వు ప్రారంభం చేసే కొట్టోళ్ళకే మనం చూస్తుంది. గుడి కోసం ఇచ్చే డబ్బులు కూడా మీ కమిషన్లతో కక్కుర్తిపడినటువంటి మీరు కేవలం మీ కమిషన్ల కోసమే ఆ గుడిని ఆధునీకరించినటువంటి మీరు ఇంతకంటే ఎక్కువ మీరు ఇంకేం మాట్లాడగలుగుతాం? ఈరోజు నరేంద్ర మోదీ గారు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాల గురించి వాళ్ళు మాట్లాడితే వాటి గురించి సమావేశంలో ఆ యొక్క టెంపుల్స్ నేమ్స్ తీసుకుంటే నీకు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు కేసీఆర్? నీకు వచ్చిన కష్టమేంటి? నీలాగా జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇస్తా ఆధునీకరణకు అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా ఉన్నటువంటి నీ పుట్టుకుంటుందా? జోగులాంబ తల్లి ఏకైక శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలో, అమ్మవారి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు
కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, వాములు వచ్చినా, ఎటువంటి వచ్చినా ఆ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ నీవు ఇన్ని మోసాలు చేసినా, నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అటువంటి అమ్మవారిని అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? జోగులా మా అమ్మ ఈ అమ్మ అనేటటువంటి మాట మాట్లాడుతున్నావంటే నీకు అహంకారం ఎంత పెరిగిపోయిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, నీకు అహంకారం దురహంకారం, నీకు ఒంటి నిండా అహంకారం నీకు పెరిగిపోయి వేరే వాళ్ళకి అహంకారం పెరిగిందంటవా? అమ్మనే అవమానించేటటువంటి నీవు, జోగులాంబ తల్లిని అవమానించేటటువంటి నీవు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే తెలంగాణ ఈరోజు నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. కానీ ఇక తల్లి ఆశీర్వాదం నీకు ఉండదు. కేసీఆర్ ప్రజలని మోసం చేసినావు, జోగులాంబ తల్లినే మోసం చేసినావు, అమ్మవారికే మోసం చేసినావు. ఆ అమ్మనే అవమానించని లేదా మాట్లాడినావు. ఏకైక శక్తిపీఠం అనేటువంటి జోగులాంబ తల్లి మీద నీ యొక్క వ్యంగ్యాస్త్రాలు, నీ వ్యంగ్యపు మాటలు నీ అహంకారాన్ని ఈరోజు బయట పెడుతున్నాయి. నీ అహంకారాన్ని భద్రకాళి గురించి, మన్యంకొండ గురించి ఏం మాట్లాడుతున్నాయినా? కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరుగట్టు లింగన్న, సమ్మక్క సారలమ్మ, మన్యంకొండ కురుమూర్తి, ఇక అయిపోయింది ప్రెస్ మీటింగ్. నీ లెక్క అందరూ మిస్టర్ కేసీఆర్, నీ ఒక డ్రామా మాస్టర్. నీకు వచ్చినటువంటి నాటకాలు ఎవరికి రావు? అసలు 2 గంటలలో నువ్వు చెప్పింది చెప్పాలి. 2 గంటల 50 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టావు. ఏం వెలుగా పెట్టినావు? నువ్వు ఏం చెప్పినావు? తెలంగాణ ప్రజలు చెప్పు. 3.5 ఏళ్ళ పైన అయింది. 57 ఏళ్ళు నిన్న వాళ్ళ పెన్షన్లు ఇస్తాను. పెన్షన్లు ఇస్తారే పొద్దున ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పిన? ఇప్పటిదాకా ఇచ్చినావా? పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నావా ముందు చెప్పు. వాళ్ళందరికీ ఏ రోజు నుంచి పెన్షన్ ఇస్తావో చెప్పు. వితంతువులు భర్తలను పోగొట్టుకొని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా వాళ్ళకి పెన్షన్ లేవు. ఊళ్ళో లేకపోతే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా బకాయిలు పెట్టినావు. ఎప్పుడు రైతు రుణమాఫీ చెల్లిస్తావో చెప్పు. ఈరోజు కేవలం మాటలతోన మాయల మరాఠీ లాగా మాట మోసం చేసుకుంటూ 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయో చెప్పు. ఎన్ని ఊళ్ళలో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టినావు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎంత కట్టలేదో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.